మహారాష్ట్ర 2025. మీకు తెలుసా ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్ ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఘాట్స్ అని. ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్లో ఈ ఘాట్స్ బ్యూటీని అస్సలు మిస్ అవ్వదు. సో నేను ఈ ఇయర్లో కొన్ని బెస్ట్ వాటర్ ఫాల్స్ అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ సీక్రెట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేశా. అవి మీకు చూపించడానికి నేను నా ఫ్రెండ్ హైదరాబాద్ టు పూణే మన పోలోలో అయితే వచ్చేసాం. సో మహారాష్ట్ర బ్యూటీని చూసేద్దాం రండి. చెక్ 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 అరే వేవ్స్ వస్తున్నాయి అక్కడ. ఓకే, వాట్సాప్ ఐడియాస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ NH వ్లాగ్స్. అండ్ మన ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా మనం ఎక్కడ ఉన్నామో. అండ్ అందరికీ తెలిసిందే, మీకు తెలియకపోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ ఉన్నాం అన్నది. ఎగ్జాక్ట్లీ మనము మహారాష్ట్రలో ఉన్నాం. మహారాష్ట్ర అంటే ఆగస్ట్ వచ్చిందంటే పెద్ద ఫెస్టివల్ మహారాష్ట్రకి. అండ్ మీరు చుట్టూరా క్లైమేట్ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ టైము ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 monthsని మహారాష్ట్రను అస్సలు మిస్ అవ్వద్దు. సో నేనైతే వచ్చేసా. లాస్ట్ ఇయర్ నేను కొంచెం డిలే అయ్యా. డిసెంబర్లో వెళ్దాం అనుకుంటే ఆ డిసెంబర్ మొత్తం బ్రౌన్గా ఉందని నేనైతే రాలేదు. ఈసారి ఎగ్జాక్ట్లీ ఆగస్ట్లో అయితే వచ్చేసా. అండ్ నేను ఎగ్జాక్ట్లీ ఒక చిన్న ఊర్లో ఉన్నా. అక్కడ నుండి ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ వాటర్ ఫాల్స్ ఏంటో, దాని అడ్వెంచర్, దాని ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. లెట్స్ గో. అండ్ నాతో పాటు మన కెమెరామ్యాన్, మన మెంటరు, మన ఇంకేమైనా ఉన్నాయరా, మన అబుదాబి నుండి వచ్చాడండి పిల్లాడు. అల్లాడిపోయాడు అక్కడ, అల్లాడిపోయి అబుదాబి నుండి వచ్చాడు ఇక్కడ. అండ్ తిప్పు చిక్కటి చిరునవ్వుతో వెల్కమ్ చెప్పాడు మావాడు, అందుకే ఇక్కడ దాకా వచ్చేసాం. సో మనమైతే ట్రెక్కింగ్ చేయబోతున్నాం. అండ్ పోలో కార్లో అయితే వచ్చేసాం. ఆల్ ద వే హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేసుకొని వచ్చాం. అండ్ కొంతమంది అయితే మాకు అలా పర్సనల్ రీజన్ వల్ల హ్యాండ్ గార్డ్ ఇచ్చారు. Yes. మీ గురించేరా ఇంత దూరం వచ్చాం మేము, మీ గురించే. వెన్నుపోటు పొడిచేశారు సార్, వెన్నుపోటు పొడిచేశారు. ఇలాగా వేలో 6 kilometers ట్రెక్ అంట. అండ్ మనకైతే ట్రెక్కింగ్ అంతా ఇష్టం ఉండదు, కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి అడ్వెంచర్ చేయాలంటే మనం కూడా ట్రెక్కింగ్ వెళ్ళాల్సి వస్తుంది. ప్రజెంట్ మనం వెళ్తున్న వాటర్ ఫాల్ ఆల్మోస్ట్ 6 kilometers. అండ్ మనమైతే ఒక చిన్న షెడ్ దగ్గర ఆగాము, ఎందుకంటే మీకు తెలిసిందే లైట్గా డ్రిజిల్ అవుతుంది. అండ్ కెమెరా బ్యాగ్ అయితే నేను కవర్ చేసా, కానీ కెమెరాని మాత్రం ఎక్కడ పెట్టాలో అర్థం అవట్లే. సో కొంచెం సేపు అయితే ఆగుతున్నాం. కొన్ని ఎలక్ట్రానిక్స్ అన్ని బ్యాగ్లో వేసుకొని మెల్లగా వెళ్తూ ఉన్నాం. అండ్ మెల్లగా వెళ్ళే టైంలో కొన్ని సినిమాటిక్ షాట్లు కూడా తీసుకుందాం. లెట్స్ గో. అండ్ ఈ వీడియో ఓన్లీ ఒక వాటర్ ఫాల్తో కాదు, ఆల్మోస్ట్ చాలా మహారాష్ట్ర ట్రిప్ మొత్తం బెస్ట్ ప్లేసెస్ పార్ట్ వైజ్గా, లేకపోతే ఒక వీడియో, 2 వీడియో, 3 వీడియో అని ట్రై చేద్దాం. డే వైజ్గా అయితే బెస్ట్. ఈరోజు 2-3 వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం, అది మొత్తం ఒక డేలో కంప్లీట్ చేద్దాం ఒక బ్లాగ్లో. నెక్స్ట్ వేరే వీడియోలో వేరే 2-3 ప్లేసెస్, 2-3 వాటర్ ఫాల్స్ కవర్ చేద్దాం. లెట్స్ గో. ఫైనల్లీ మనమైతే చూసారు కదా, ఇలా ఇది చిన్న వాటర్ ఫాల్, ఇది చిన్న వాటర్ క్రాసింగ్ మాట. ఇఫ్ ఇన్ కేస్ వర్షాలు బాగా ఉన్నాయి అనుకో, ఇక్కడ మొత్తం ఈ హైట్ వాటర్ క్రాసింగ్ ఉంటుంది. సో ఇదైతే మనకి హెల్ప్గా కొంచెం పట్టుకొని అటు వెళ్ళడానికి. సో ముందు ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇందాక వచ్చేటప్పుడు వుడెన్ బ్రిడ్జ్, ఆ వుడెన్ బ్రిడ్జ్ క్రాస్ చేసిన. అండ్ ఈ వాటర్ ఫాల్ చాలా చిన్నది. అండ్ ఫుల్ వర్షాలు ఉంటే మాత్రం ఇది హై మొత్తం ఇలా మోకాల వరకు ఉంటుంది. సో లక్కీలీ నేనైతే పెద్ద వాటర్ క్రాసింగ్ లేట్ టైంలోనే వచ్చా. ముందు పీక్స్ ఉంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మోర్ అడ్వెంచర్, సినిమాటిక్ షాట్ల గురించి లెట్స్ గో. ఒక 100 meters కూడా ఉంటుందో లేదో వాటర్ క్రాసింగ్ చేసాం కదా. వాటర్ క్రాసింగ్ చేయగానే బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చాం. ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాం.
అండ్ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇక్కడ నుండి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాం. నాకు ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ కూడా తెలియదు. ఓవరాల్గా 6 కిలోమీటర్స్ అని చెప్పారు. సో ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ అయితే నాకు తెలీదు. సో ఇన్ కేస్ మీరు వస్తున్నారంటే కొన్ని ఇలాంటి గుర్తులు అయితే ఫాలో అవ్వండి. Finally, almost there. ఈ ట్రెక్ చేయనికే నాకు దోల తీరిపోయింది అండ్ ఈ కెమెరా అయితే చాలా అంటే చాలా వెయిట్ ఉంది. అండ్ కొన్ని ప్లేసెస్ అయితే జస్ట్ గ్లిమ్స్ ఇప్పుడు వరకు నేను వచ్చేవన్నీ గ్లిమ్స్ చూసుకోండి. లెట్స్ గో. ఇంకా వచ్చినట్టు ఉన్నాం దగ్గరలో. అది వైట్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ ప్లేస్. సో అక్కడికల్లా వచ్చేసినాం మేము. లెట్స్ గో. ఫైనల్లీ ఐ విల్ షో యూ ద బెస్ట్. ఇదే మీరు డ్రోన్ షాట్లో చూసి వచ్చేయండి. లెట్స్ గో. ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి వచ్చేసాను. లొకేషన్ చూశారు కదా, అద్దరిపోయింది. అండ్ డ్రోన్ షాట్లు కూడా చూశారు కదా. ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. నెక్స్ట్ లొకేషన్లో చిన్న గ్లిమ్స్. ఇద్దరు చాలా తోపులము, అంటే హిందీలో మాట. ఎంతరా నీకు హిందీలో లాంగ్వేజ్? మాకు 90 నాకు ఒక 60 ఎంత వచ్చింది. స్టార్ట్ అంటే మాకు 60 రూపీస్ అని నాకు తెలీదు. ఆడిక్కడ 60 అని రాస్తే తెలిసింది. మేమేమో 70 రూపీస్ ఇచ్చాం. ఎగ్జాక్ట్లీ మేమైతే ఫుల్ హైడ్రేట్ అయిపోయినాం. ఇక్కడ నుండి కుంబేకి వెళ్తున్నాం అన్నమాట. కుంబే రూట్ అయితే కొంచెం బాగాలేదు, ఒక 4 కిలోమీటర్స్ ముందు నుండి. లెట్స్ గో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటిది అన్నది ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఫైనలీ నా వెనకాల ఒక బ్యూటిఫుల్ టనల్ చూస్తున్నారు కదా. ఇక్కడ నుండి యాక్చువల్లీ ఇదే వే మాట కుంబే వాటర్ ఫాల్స్కి. మీరు ఇప్పటి వరకు కుంబే వాటర్ ఫాల్స్ చూడకపోతే మాత్రం ఈ వీడియోలో సూపర్ డ్రోన్ షాట్ల గురించి అయితే వెయిట్ చేయండి. అండ్ ఈ టనల్కి అంటే ఇలా ఈ వేస్ట్ ఆ రోడ్ అయితే అంత బాగాలేదు, కానీ ఈ టనల్ గురించి మన దగ్గర 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్. ఇఫ్ ఇన్ కేస్ నీ కార్లో 5-6 ఉంటే మాత్రం పర్సన్కి 30 రూపీస్ లెక్క ఛార్జ్ చేస్తారు. సో ఇలా ఈ టనల్ నుండి బ్యూటిఫుల్ టనల్ మొత్తం రాక్ని అయితే కట్ చేసి పెట్టారు. అండ్ లెట్స్ గో. ఇక్కడ నుండి వెళ్ళి అసలు కుంబే వాటర్ ఫాల్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో చూపిద్దాం.
గుద్దుతోనే వెళ్తాయి. ఏమనుకుంటున్నావు? ఏంటి భయ్ ఇదే గుంతలు ఉన్నాయి, క్రేజీ ఉంది. ఫుల్ గుంతలేదు. డోర్ పడలేదా లేకపోతే లైట్ ఆన్ చేసుకోవాలి? ఏది పడలేదు. బ్యాక్ డోరే పడలేదు. పదా ఆల్రెడీ మేము పెద్ద పెద్ద దేవకుడి దగ్గర ట్రెక్కింగ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఒక స్లోప్ అండ్ ఎక్కడో కారు పెట్టి మేము అలా నడుచుకొని వస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కి సంసారం. ఫైనల్లీ డే 1 అయితే అయిపోయింది. అండ్ రేపు ఎక్కడికన్నా మేము ప్లాన్ చేస్తాము. యాక్చువల్లీ చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మాకైతే. దేవగొడ ట్రెక్ అయితే అనుకున్నంత ఈజీ కాదు, కానీ ఓకే వీ కెన్ డూ ఇట్. కొంతమంది ఫిట్గా ఉంటారు కాబట్టి ఈజీగా చేసేస్తారు. అండ్ ఇదైతే కుంబే తెలిసిందే కదా. కుంబే చాలా అంటే చాలా ఈజీగా అలా పెట్టుకొని కొంచెం దూరం నడుచుకుంటే చాలు. అండ్ మోస్ట్లీ ఏంటంటే మేము జస్ట్ ఆ టనల్ దాటినాం కదా, టనల్కి ముందు వరకు ఎండ సూపర్ ఉంది. టనల్ దాటగానే మబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో నాకు కూడా తెలియదు, ఫుల్ వచ్చేసచ్చి. ఇంకా ఇప్పుడైతే వర్షం కూడా పడుతుంది, మీరు చూడొచ్చు. సో హోప్ యూ లైక్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.